fantastic, baby. My saree. Oh, sorry. Are you in dream? ఏమండి ఈ బాచిగాడేడి దిష్టి తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే అడుగో. ఆర్తి పళ్ళతో రెడీ పిన్ని. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందులో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళు ఉంటాయి కదరా. అమ్మా నానా సారీ. థ్యాంక్ యూ బాబాయ్ అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకి రారా అంటే ఏకంగా పెళ్ల బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఎందుకోసం అన్నమాట. యు రెడీ టు ప్లీజ్. దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు. బంగారు కొండ. ఏమండి మనవడిదంతా మనోడు పోలికేనండి. మీ మనోడికి మీ వాడు పోలికి రాకపోతే మహిళ పోలికి వస్తాడు. ఏమండి మొదటిసారి మనోడిని చూస్తున్నావు. మెడలో తీసి వెయ్యండి. వెయ్యండి వెయ్యండి నా బంగారు. మా తాత నా మెడలో వేశాడు, మీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? Your mom's manavadiki putting gold chain. Wow, what's a great Indian culture. Hey, Glory darling. రే బాచి. నాన్న అది కాదురా కోడలేమిటి వాడెవడుతోనూ. కోళ్ళ అమ్మా నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న అమ్మాయిని ఎవరినో నీ కోడలు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళా కదా? మీ కోడలు కూడా కాదండి. నేను అంటూనే ఉన్నానురా వీడు అలాంటిది ఏది చేయడు. వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఈయన. అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చేయను. నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి. అప్పటికే హై హీల్స్ వాడుతూనే ఉన్నాను రా. అమ్మా నువ్వు ఇలా బ్రైట్ కలర్ శారీలు వేసుకోకే. లైట్ కలర్ శారీలు వేసుకున్నావు అనుకో కొంచెం వెయిట్ తక్కువ కనిపిస్తావు. మాకేం తెలుస్తారా ఫ్యాషన్లు. నువ్వంటే అమెరికాలో బట్టల కొట్టు పెట్టుకున్నావు కాబట్టి. బట్టల కొట్టు కాదమ్మా బొటిక్. ఓహో బుచ్చి బాబు ఫ్యాషన్ డిజైనర్. త్వరగా పదండి. ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రాజమండ్రి ట్రైన్ క్యాచ్ చేయాలి. నీ కోసం పిన్ని 12 సంబంధాలు చూసిందిరా ఈస్ట్ వెస్ట్ లో. మొదట మనం చూడబోయేది సఖిరేటిపల్లి సుబ్బరాజు గారి సంబంధం. బాబు అర్చన మొదలవుతుంది. గోత్రనామాలు చెప్పండి నాయన. అయ్యా భూగోపాగో జిల్లాలో మా అయ్యగారి పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారంటే? ఇది ఖమ్మం జిల్లా నాయన. అయ్యగారి పేరు సుగర్ సుబ్బరాజు గారు. ఇంటిగా పద్మశ్రీ బిరుదురాగా ప్రతిసారి పేరు ముందు అది ఎందుకురా? అయ్యా నా పేరు రుద్రరాజు సుబ్బరాజు, పగిడిపాల గోత్రం. పగిడిపాల గోత్రోద్భవస్య రుద్రరాజు సుబ్బరాజు నామదేశ్య సకుటుంబస్య. మీ గోత్రం చెప్పండి. విశ్వామిత్ర గోత్రం. విశ్వామిత్ర గోత్రోద్భవస్య బీపీ బ్రహ్మం బీపీ శాంత నామదేశ్య సకుటుంబస్య. మీ పేరు చెప్పండి ఆయన. అంజలి అండి. అంజలి నామదేశ్య సకుటుంబస్య సబాంధవస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీరామచంద్ర స్వామి పాదార విందయో. అక్క అక్క నా ఫోటో చూడక్క. చాలా బాగుంది. అక్క నా స్కెచ్ చూడు. బాగుందిరా. నువ్వు కూడా దిగక్క. వద్దురా. అరే సరే సరే రండమ్మా. ముందు నువ్వు దిగక్క. ఇక్కడ చూడమ్మా. కరెంటు పోయిందమ్మా. సారీ అమ్మా. గంట తర్వాత వచ్చి ఫోటో తీసుకోండి. పద. ఫోటో ఏదక్క? రాలేదురా పద. మన లేడీస్ ఫోటో దిగినట్టున్నారా? ఆమెట్రా నువ్వు కూడా దిగుతుంది పదా. ఏంటి ఈ స్టూడియోలోనా? లేకపోతే అన్నపూర్ణ స్టూడియో తీసుకొస్తారా నీకోసం? అమ్మయ్యా కరెంటు వచ్చింది. రండి సార్. ఇక్కడే చూడండి సార్.
థ్యాంక్స్ అండి. ఒరే బాజీ, ఒరే బాజీగా. ఇక్కడ కూర్చి రే, నేను ఒక్కనే ఫోటో దిగితే జంటగా స్కెచ్ వచ్చిందేంట్రా? ఇది ఫోటో స్టూడియోనా మ్యారేజ్ బ్యూరోనా? ఏంట్రా కూర్చి చూసాడ్రా, నీకు సరైన జోడి ఈ అమ్మాయిని దేవుడు కూడా నిర్ణయం చేశాడు. పెళ్లి కాక ముందే ఫ్యామిలీ ఫోటో ఇచ్చాడు. ఇక నువ్వు ఫ్రేమ్ కట్టించుకోవడమే తరువాయి. సత్యం గుడ్లు గంట కూడా మోగింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. రండి సార్. ఇక్కడే చూడండి సార్. ఇదిగోండి సార్. థ్యాంక్స్ అండి. ఒరే బాజీ, ఒరే బాజీగా. ఇక్కడ కూర్చి రే, నేను ఒక్కనే ఫోటో దిగితే జంటగా స్కెచ్ వచ్చిందేంట్రా? ఇది ఫోటో స్టూడియోనా మ్యారేజ్ బ్యూరోనా? ఏంట్రా కూర్చి చూసాడ్రా, నీకు సరైన జోడి ఈ అమ్మాయిని దేవుడు కూడా నిర్ణయం చేశాడు. పెళ్లి కాక ముందే ఫ్యామిలీ ఫోటో ఇచ్చాడు. ఇక నువ్వు ఫ్రేమ్ కట్టించుకోవడమే తరువాయి. సత్యం గుడ్లు గంట కూడా మోగింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. ఒక్కటి కాబోతున్న ఇద్దరు మనం, ఆ. ఇద్దరుగా కనపడుతున్న ఒకటే మనం. నీళ్ళెంత బతికవి ఉన్నాడట్రా బాబు. నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదురా. తన చూడగానే తన్నుకోజేసింది అంతే. ఎక్కడి నుంచి? సెస్ట్లోంచి. చాక్లెట్ అంకుల్, ఆ? అక్క దీన్ని చదువుకోమంది. చదువుతాం. గజ్జి తామరా తగ్గాలంటే జాలిం లోసం రాసుకోండి. ఇది పంపిందేంట్రా? ఆ అమ్మాయి చూస్తుండగా ఎప్పుడైనా గోక్కున్నాడ్రా? లేదురా. ఒరే, వెనకాల ఏదో రాసిందిరా. సాయంత్రం 5 గంటలకు లాంచీ పైకి రండి, మాట్లాడాలి. పడిసో 5 o'clock అట. సయ్యేస్తుంది. ఏం మాట్లాడుతుందో. హెయిర్ స్టైల్ బాగుందంట. ఏదో మాట్లాడాలన్నారు. నాకు డౌట్, అడగొచ్చా? ఒక్కటి కావాల్సిన వాళ్ళు ఒక్కటేంటండి, ఎన్నైనా అడగండి. మీ ఇంట్లో అద్దాలు లేవా? లేకపోవడం ఏంటండి, 4-5 దాకా ఉన్నాయి. ఇలాగే దుమ్ము పట్టి ఉంటాయా? లేదండి, చాలా క్లీన్ గా ఉంటాయి. మరి అద్దంలో నీ ఫేస్ ఎప్పుడు చూసుకోలేదా? ఎలా నయ్యింది? ఏంటి అలా చూస్తున్నావు? దమ్ము కొడుతున్నా? ఎప్పుడైనా మందు కొట్టినప్పుడు మాత్రమే దమ్ము కొడతాను. మా వాళ్ళేం చెప్పారు నీకు? డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల మత్తుగా ఉన్నాను కదూ. మత్తు మెడికల్ షాప్ మెడిసిన్ వల్ల కాదు, వైన్ షాప్ వైన్ వల్ల. ఏ మా వాళ్ళని బకరాన్ చేశారు తెలుసా? అంటే మీరు మందు? నీ క్యాన్సరా అన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రాజమండ్రిలో నీ పెంట తీయడానికి ట్రై చేసిన వాళ్ళు అతను పంపిన రౌడీలే. ఆ రౌడీలకి నీ ఫోటో నేనే ఇచ్చా. అయినా ఏ కలర్ కి ఏది మ్యాచ్ అవుద్దో చెప్పే బొటిక్ గడివి నీకు నేను మ్యాచ్ అవుతానని ఎలా అనుకున్నావు? ఈ డిస్టర్బెన్స్ అంతా నీ వల్లే కాబట్టి నువ్వే ఈ పెళ్లి ఇష్టం లేదని మా వాళ్ళతో చెప్పి హైదరాబాద్ చెక్కేయాలి. లేదంటే ఖేల్ కథం దుకాన్ బంద్. సాలా I'm affected in this game, perfected with the aim, perfected when I'm saying. ఒరిజినల్ కాదా? ఎగేసుకుంటూ వచ్చాడండి మిస్టర్ పెళ్లికొడుకు. ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా. కొబ్బరి మనలేరా?
లీడర్ నుండి పార్టీ లీడర్ గా కష్టపడి ఎదిగాను. నీకు నా తర్వాత పొజిషన్ వచ్చేలా చేశాను, కానీ నువ్వు పార్టీ సీక్రెట్స్ అని అపోజిషన్ వాళ్ళకి చెప్పి అమ్ముడు పోతావరా? ఎస్, ఐ వాంట్ నంబర్ 1 పొజిషన్. ఓనిలే అన్న, కక్కుర్తిపడి ఏదో పని చేశాడు. ఎంత కాదనుకున్నా నిన్నటి వరకు నీ ఫ్రెండే కదా. శత్రువు పొడిచే కత్తిపోటు కన్నా స్నేహితుడు పొడిచే వెన్నుపోటు భరించలేదురా. ఇది రాజమండ్రి, రాజస్థాన్ ఎడారా? జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. వీణ వాయిస్తుంటే అచ్చు లక్ష్మీదేవి. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బాబాయ్, వీణ వాయించేది సరస్వతి. మరి లక్ష్మి ఏం పేరమ్మా? వీణ. ఇది వీణని నాకు తెలుసమ్మా. నీ పేరేంటి? నా పేరే వేణండి. నాకు కొడుకు కూతురునండి. ఈ అమ్మాయి నా మేనకోళ్ళ. తల్లి తండ్రి చిన్నప్పుడే పోవడంతో ఇక్కడే మా దగ్గరే పెరిగింది. మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వీణని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను చెప్పింది అమ్మాయి వీణని. ఇది అమ్మాయి వీణేనండి. అమ్మాయిని తీసుకోండి. రామ్మా. రాజా, మా అబ్బాయి అండి. రాజకీయాల్లో ప్రయత్నిస్తున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. 24 గంటలు మీటింగులు, ఫైటింగులు. అదేమంటే ఊరిని ఉత్తరించడానికి బయలుదేరాడు పెద్ద యూత్ లీడర్. ముందు ఇంటిని ఉత్తరించు. అరే, ఓ పక్కన చెల్లికి పెళ్లి చూపులు. ఇంటి పట్టు నుండి చూసుకోవాల్సిన బాధ్యత లేదు. ఏం చూసుకోవాలి? చూపించడానికి మీరున్నారు, చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. ఏదైనా తేడా వస్తే చెప్పండి, అప్పుడు నేను చూసుకుంటాను. ప్రతి విషయానికి దౌర్జన్యమేనా? వెళ్ళరా, వెళ్ళి నీకు నచ్చని వాళ్ళందరూ నేను నరికే. బాబాయ్, పెళ్లి కాళ్ళు గడమంటే కాళ్ళు నరికేసి టైపాడు. మరి తాళి కట్టమన్నప్పుడు డైరెక్ట్ తలకాయ. మీరు ఇంకేదైనా అడగదలుచుకుంటే ఇప్పుడు మనము ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. వెళ్ళండి బాబు. హాయ్. సిగరెట్? నో థ్యాంక్స్. వ్యూ అదిరిందండి. మీతో కిందే ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను. ఈ లోపు మీరు పైకి వచ్చేసారు. టెన్షన్ గా ఉన్నప్పుడు సిగరెట్ కాల్చకుండా ఉండలేను. కింద అమ్మా నాన్న చూస్తే బాధపడతారు కదండి, అందుకే పైకొచ్చి తప్పని తెలుసు. మీరు చెప్పండి. మీ పేరెంట్స్ బాధపడకూడదని మీరు ఇక్కడికి వచ్చి చిన్న తప్పు చేస్తున్నారు. మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని నేను పెద్ద తప్పు చేస్తున్నానండి. మీరు తప్పు చేస్తున్నారా? పెళ్లి చేసుకోనని తెలిసి కూడా ఇలా పెళ్లి చూపులకి రావడం తప్పే కదండి. మా చెల్లెలు నచ్చలేదా? అబ్బే, మీ చెల్లెలు గారికి ఏంటండి బంగారు బొమ్మ. ఎవరితోనైనా లవ్? అబ్బే, అంటే అసలు అదేంటో నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదండి. పెళ్లి చూపుల్లో మొదట చూసిన అమ్మాయినే నా భార్యగా ఫీల్ అయ్యాను, కానీ ఫెయిల్ అయ్యాను. మనసులో ఏదో తెలియని ఇదండి. మా అమ్మా నాన్నలను బాధ పెట్టకూడదని పెళ్లి చూపుల పేరుతో ఇంతమంది అమ్మాయిల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తోందండి. ఐఎమ్ సారీ. ఇదంతా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఊరేళ్ళకి ఫోన్ చేసి అమ్మాయి నచ్చలేదని చెప్పినా చేసేదేం లేదు. కానీ మీరు నిజాయితీగా చెప్పారు చూడండి, అది నాకు నచ్చింది. మీలాంటి వారినే నేను ఫ్రెండ్స్ గా కోరుకుంటాను. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. మెడికల్ స్టోర్ లో ఇడికి పని ఏంటి? ఏంట్రా కొన్నావు? లేదులే, ఏదో కొన్నావు. చాక్లెట్ కాదురా, వేరేదేదో కొన్నావు. ఏంటది? నువ్వు అనుకున్నదే. నేను అనుకున్నదంటే? నేను కొన్నది అదా? అదే. మామా దావా సోడా లేకుండా స్కాచ్ కొట్టచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టచ్చు. మ్యాటర్ తెలియకుండా సైట్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మళ్ళీ దోమ కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కాదురా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకున్నాండా. ఎవరే? మీ కజిన్ గుర్రం జలంధర్ బకెట్లు బకెట్లు సొలు గారుస్తున్నారు. మళ్ళీ ఎవరే? నీ గుర్రం. హాయ్, నీ బక్రా బుచ్చి బాబు కూడా ఉన్నాడు కదే. రా 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 రా. ఎక్కడికి? బోటింగ్ బోటింగ్.
ఏంటి బోటింగ్ బోటింగ్ వస్తున్నాడు రాబే. నేనెందుకు పదవి చెప్తాను. నాయర్ గారు పావనితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలా? అరే ఎలా కనిపెట్టేశారు మీరు? ఇందాకటి నుంచి దాని కాలు అనుకుని నా కాలు గోకేస్తున్నారు. ఏ బావని అక్కడ దాకా వెళ్తాం పదా. ఏముంది అక్కడ? వస్తే చెప్తాను కదా. ఇక్కడే చెప్పొచ్చు కదా. ప్లీజ్ అర్థం చేసుకో రా. అంజలి అక్కడ దాకా వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఎక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు మీరు. మీకు లైసెన్స్ వచ్చేసినట్టే కదా. కొట్టానంటే బాయ్. ఏసాలు వెళ్ళు. పైన అందంగా చంద్రుడు, చల్లటి గాలి, వెన్నెల్లో బోటింగ్, వెచ్చటి క్యాంప్ ఫైర్. మనిద్దరిని ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటం బానే సెటప్ చేసావు బుచ్చిబాబు. నేనా? నేను సెట్ చేయడం ఏంటండి? ఊరికే జోక్ చేశాను. ఇంకా మీకేం అయి సెట్ కాలేదా? లేదండి. అవును, మీ బాయ్ ఫ్రెండ్ తో మీ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? ఏ బాయ్ ఫ్రెండ్? అదేనండి, రాజమండ్రిలో నన్ను కొట్టించడానికి మనుషులను పెట్టాడు. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎంతసేపు, బ్రేకప్ ఎంతసేపు. లైట్ తీసుకోవడమే. ఆ తత్వం మీ మనస్తత్వంలోనే ఉందలేండి. నా మనస్తత్వం మీకెలా తెలుసు? మీరు వేసుకున్న డ్రెస్ కలర్ ని బట్టి చెప్పగలిగానండి. అవునా? మీకు కలర్ సైకాలజీ కూడా తెలుసా? అంటే లైట్ గా టచ్ ఉందండి. అయితే చెప్పండి, బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు? కూల్ గా, ఇంటెలిజెంట్ గా ఉంటారండి. మరి గ్రీన్? ఏదో బ్యాలెన్స్డ్ గా ఉంటారులేండి. రెడ్? ఆవేశం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోతారు. డైరెక్ట్ గా తిట్టేస్తున్నారండి. ఇప్పుడు ఎవరో గ్యారంటీ చిన్న విషయానికి అంత ఓవర్ గా రియాక్ట్ అవుతాయి. ఏమైంది? పెళ్లికి ముందే అన్ని జరిగిపోతే గోడు కూర్చుంటావా నువ్వు? మా వాడికి చెప్పానంటే నీ తోలు తీసి ఆరేస్తారు. జాగ్రత్త, పదే వెళ్దాం. ఎక్కువ. వాళ్ళు రావాలి కదే. వాళ్ళని రాత్రంతా ఇక్కడే చావని, అప్పుడే బుద్ధొస్తుంది. అసలు ఏమైంది? పెళ్లికి ముందే కిక్కు కావాలంటే కిక్కు. ఆగవే రాక్షసి, నా అయితే మోడే. ఏమైందిరా? అదే అదే అంటే నువ్వు అనుకున్నదే. నేనేం అనుకోలేదు. ఆ మెడికల్ మ్యాటర్ అదా? అదే రబ్బర్ కి కొబ్బరికి తేడా తెలీదన్నా పెద్ద గబ్బర్ సింగ్ లా ఉన్నాడు కదే. అమూల్ బేబీ అని క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చావు కదే. ఉన్నాడు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోమని. కాళ్ళు కూడా పట్టుకున్నాడే బాబు. పోనీ ఊవనికి పోయావా? ఏంటి అనేది పెదవా? బతిమాలడం తప్ప ఇంకేమీ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అంటాడు గాని కనీసం ముద్దైనా పెట్టడు. ఎంతసేపు అని వెయిట్ చేయను, కోపం వచ్చి కొట్టేశాను. సర్లే, వీడి గురించి వదిలే. ఈ బొట్టెక్ బుచ్చిబాబు సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే లైట్ తీసుకోమంతా. అంటే అమ్మాయి మనసులో వేకెన్సీ ఉందన్నమాట. అంత క్లియర్ గా ఏం చెప్పలేదురా. ఆడోళ్ళది క్లియర్ గా చెప్పర్రా. వాళ్ళు అంటే మన అమ్మహారికి వెళ్ళిపోవాలి. అంటే నేను తీసుకున్నాను తప్ప. ఓ పని చేయరా, వచ్చే స్టేషన్ లో దిగిపోయి ఆవిడ గారి పెళ్లి చేసి వాళ్ళ పుట్టిన బిడ్డలకి పాలు పెట్టరా. తలుచుకుంటేనే కింద సలసలు కాలిపోతుంది ఇక్కడ. వేడి కర్రలు కూకుంటే కాలేదండి. రే, నా మాట వినరా. ఇంకో ముక్క మాట్లాడాలంటే ట్రైన్ నుంచి బయటికి తోసేస్తారా? తోసేస్తారా అని బెడతలేదంటే ఎత్త మీద లేకుండా చేసేస్తారా? నేను అలా అనలేదు కదండి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. భార్య పిల్లలతో ఉన్నాను. మీకేనా మాకు లేరా? పోనీ పిల్లలకైనా సీట్లు. ఈ ట్రైన్ లో సీట్లు మీ పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. అవతల ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు మా పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. మీరు ఇక్కడ జేబుల్లోంచి తీసివ్వాలి, ఇక్కడ చదువుల కోసం బత్తాల్లో తీసుకెళ్లి కట్టాలి. బుకింగ్ క్లోజ్. అదేంటి సార్, వాళ్ళకంటే ముందు మేము అడిగాం కదా. అడిగారు ఎప్పుడు అడిగామన్నది కాదు పాయింట్, ఎలా అడిగామన్నది ఇంపార్టెంట్. హలో, బ్యాడ్ సిచ్యువేషన్ నీది. నాది బేడాలు ఉందో చెప్పండి. వచ్చే ప్రతి స్టేషన్ లోనూ ట్రైన్ ఆపమని గొడవ పడితే ఆపడానికి ఇదేమో ఆర్టీసీ బస్సా? అబ్బే, మీ సిచ్యువేషన్ బ్యాడ్. ఇక్కడి నుంచి తోసేస్తే తెలుస్తుంది ఎవరిది బ్యాడో. రాజా, మీరు? హలో బుచ్చిబాబు, వాట్ ఈస్ సర్ప్రైజ్? మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ మ్యారేజ్ కానీ కేరళ వచ్చాం, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అరే, నేను ఒక పని మీద కేరళనే వెళ్తున్నాను. మధ్య స్టేషన్ లో మ్యాగజైన్ కోసం దిగి పొరపాటు నా ట్రైన్ ఎక్కపోయి ఇదెక్కాను. చెయ్యి లాగితే పని చేయలేదు, అందుకే. అచ్చరే, మీకు బెర్త్ ఇవ్వలేదా? మొత్తానికి బుచ్చిబాబుకి లవ్ స్ట్రోక్ అన్నమాట. అవును, మనోడు అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు.
ఆ అమ్మాయి ఇంటర్వెల్ బ్యాంక్ లో భయంకరమైన టిష్ ఇచ్చింది. అంతే దిమ్మ తిరిగి ఫ్రంట్ పెళ్లికి కూడా లేకుండా ఇంటికి జంపు. అప్పుడు చెప్పావే ఆ అమ్మాయేనా? వాడి మాటలు పట్టించుకోకండి. ఆ అమ్మాయి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటాను. తప్పే ఉందండి. అమ్మాయిల మనసు ఎప్పుడు తెల్ల కాగితమే. దాని మీద ఎవడైనా పిచ్చి గీతలు గీసుంటే చెరిపేసి అందమైన అక్షరాలు రాసి మన సొంతం చేసుకోవాలి. వాడి మాటలు పట్టించుకోవద్దంటే వినరేంటండి? మనం ఒక పని చేద్దాం, అందరం కలిసి కేరళ వెళ్దాం. ఎలాగో నాకు అక్కడ పని ఉంది, నీ హీరోయిన్ అక్కడే ఉంది కాబట్టి మ్యాటర్ సెటిల్ చేద్దాం. హలో అరే నాయర్ అది ఒక్క నిమిషం ఉండు, బుచ్చిగడ మాట్లాడతాడు. మాట్లాడు. హలో ఒక్కటే మాట చెప్తున్నాను, నువ్వు తిరిగి రాకపోతే నేను ఇక్కడ ఏనుగు ఎక్కను, తాళి కట్టను. అది కాదురా, నేను చెప్పేది ఒక్కసారి విను. సాయంత్రానికి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అంతే. అది మామనుడే అవుతుండ. రే తను రాజా, నా ఫ్రెండ్. అనుకోకుండా ట్రైన్ లో కలిసాం. న్యూ ఎంట్రీ. ഹായ് ഹായ് ഓമനെ കുട്ടേട്ടാ. ഓ എന്താ കൂട്ടാ? ഇതെന്റെ കൂട്ടുകാരനാ രാജ. ഇവർക്ക് റൂം കാണിച്ചു കൊടുക്ക. ശരി വരും. മോനെ അവിടെ എന്തെടുക്കടാ? കല്യാണം കഴിയുന്നതിന് മുടന്ന് പോയാ 2 കാലം ഞാൻ തല്ലി വിളിക്കും. ఆడు తిట్టిది మన్నే. తెలుగులో తిడితే మనకు అర్థమైపోద్దని మలయాళంలో బూతులు తిట్టేస్తున్నాడు ఏదో. రాజా, అందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను పని మీద ఈ ఊరొస్తున్నానని చెప్పాను కదా, ఆ పని ఇక్కడే అయిపోయింది. నేను వచ్చింది ఈవిడ గారి కోసమే, నాకు కాబోయే నాయకురాలు. పొద్దున వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారని నీకు ఈ విషయం చెప్పలేదు. ఈవిడ గారిది చాలా టిపికల్ క్యారెక్టర్. ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ప్రేమ వస్తుందో చెప్పలేం. తనతో పాటు కేరళ రాలేదని నాతో కట్టిఫ్ చెప్పేసింది. మళ్ళీ ఫోన్లో కాళ్ళ వేళ పడితే కనికరించింది. ముఖ్యమైన విషయం, ఈరోజు సాయంత్రం 5:30కి రిజిస్టర్ ఆఫీస్ లో మా పెళ్లి. అసలు మేమిద్దరం రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే కలుసుకోవాలనుకున్నాం. నీ వల్ల ముందే ఇక్కడ కలిసాం. మా పెళ్లికి ఫ్రెండ్ అయినా పెద్దవైనా నువ్వే. నీ చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలి. నేను వెళ్తాను. ఇంతకీ నీ హీరోయిన్ ఎప్పుడు చూపిస్తున్నావు? తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఓ డోంట్ వరీ, మా పెళ్ళాక తను ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీతో పెళ్లి కొప్పిస్తాను. హలో, ఆ లాయర్ కామమణి గారండి? నమస్కారం అండి. నా పేరు బాచి అండి. ఓ చిన్న క్లారిఫై కోసం ఫోన్ చేశానండి. ఇక్కడ ఒక మర్డర్ జరగబోతుందండి. అది చేసేదెవరో చేయించుకునేది ఎవరో తర్వాత మీకు చెప్తాను. కాకపోతే మర్డర్ అయ్యాక బెయిల్ తొందర రావడానికి సరెండర్ అయితే బెటరా, అరెస్ట్ అయితే బెటరా? ఓకేనండి. మర్డర్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని ఢిల్లీలో కలుస్తా. ఇగో బాబు, ఆ దండ 2 బాంబులు ఫిక్స్ అయ్యి ఎంత ఖర్చు అయినా పర్లేదు. రే దండలు తీసుకుని బయలుదేరు. ఏమమ్మా చెబుతావుండావు? మండ్లీ నాకు పెండ్ల ఒక తూరి పెండ్లి చేసుకునేదానే నిండా మునిగినాను. ఏమది విడాక్కులు నవలదా అయినాయా? మీ అత్త కొండలు కొట్టుకునేదానే ఆ పెండ్లి పటాంకులు చేసినారు. ఇప్పుదా ఫోన్ చేసి 6 గంటలకు మండ్లీ నీకు పెళ్లి చూపులు, నువ్వు రావాలా అన్నా ఏమమ్మా అర్థము? చెన్నై పొంగల్ సాంబార్ రా. కళ్యాణ దంపతిగలు నీంగలాను. మాది కూడా తెలుగే సార్. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి బాబు. పెళ్లి కొడుకు పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్. ఏదే అమ్మాయి రాజకుమారి మాందిరి ఉండునా? కరెక్ట్ దా అమ్మా. పెళ్లి చేసుకుంటే నేనుదా సన్నాసినై పుడుస్తానే. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు అంజలి. అమ్మాయి పేరు అర్చనావా? ఏదో చూడ్డానికి ఇంపుగా ఉండునా? ఇప్పుడు అప్పుడుదా ఉండునమ్మా, తర్వాత దా కాంపురంలో కంపుదా ఉండు. అమ్మాయి పేరు అర్చన, తండ్రి పేరు కాదు అంజలి. ఎన్నమ్మా సోల్రే. నేను పెళ్లి చూపులకి రాకపోతే నువ్వు సచ్చి పుడుస్తావా? నేనుదా వస్తే నేనుదా సచ్చి పుడుస్తానే. సాక్షి సంతకాలకి ఎవరైనా సచ్చినారా? ఏంటిది? వచ్చినారా? బుచ్చిబాబు. బుచ్చిబాబు. అమ్మా నువ్వు సచ్చకే. నాందా 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 వచ్చి సస్తుంది. పెన్నుదా ఉండదా? పెన్ను. బుచ్చిబాబు పెన్నుందా? అమ్మా వస్తునమ్మా. ఒక పని చెయ్యండి, మీరు అచ్యుతానందన్ సెంటర్ లోదా ఉండండి, నేనేదా అక్కడికి వచ్చి పుడుస్తును. వస్తును.
ఏమి పెన్ను లేదా? పెన్ను లేదండి. ఒక పని చేస్తాము, రేపుదా నన్ను లీవ్, ఎల్లుండిదా సెకండ్ సాటర్డే, ఆ తర్వాత రోజుదా సెకండ్ సండే. మండే అంటారు అంతే కదా? మండే వాగా ఈ పెళ్లి నేను చేసి పూడుస్తాను. ఓకేదానే పోయి వస్తున్నా. ఏంట్రా మా పెళ్లి చేయమని వస్తే నీ పెళ్లి సోది, సరైన పెన్ కూడా లేకుండా. ఏమప్పా రూల్స్ మాట్లాడుతా ఉండావే? ఇదిదా గవర్నమెంట్ ఆఫీస్, నీంగిదా లేట్, నానేమి చేస్తున్నా నిన్ను. రాజా ఏమప్పా సంపుతావా? సంపు. పెళ్లి చేసుకుని పెండ్లాం చేతిలో సచ్చుడు కన్నా ఇదిదా బెటర్. పెళ్లిలో ఏముండదప్పా నా పిండాకుండు, ప్రతి వాడు పెళ్లి పెళ్లి అని సంపుతా ఉండారే. మీరేంటండి ఇంకా రెడీ అవ్వలేదు? మొన్నటి మన సంబంధం అనుకున్నా, ఈ రోజు నిశ్చితార్థం, ఇంకో 4 రోజుల్లో పెళ్లి. ఒకటే పనులు అనుకోండి. మీరేం కంగారు పడకండి, అంతా హ్యాపీగా జరుగుతుంది. సుబ్బరాజు గారు మీరు బట్టలు వేసుకున్న తర్వాత నిశ్చితార్థం. ఇక్కడ ఉంది చూడు. అక్కడే ఉందండి. అంత స్పష్టంగా కనబడుతుంటే ఏముందండి అక్కడ? అక్కడ చూడు. అదేమిట్రా మరక కనబడుతుంటే? అక్కడే ఉంది మరక. మరక అక్కడ లేదు బామ్మగారు, మీ కళ్ళజోడు మీద. ఇప్పుడు చూడండి. నిజమే రోయ్. తెల్లారుజాము నుంచి మరక మరకని బుర్ర తినేస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పపోయింటే శాంతలోపు మొత్తం ఊరంతా తుడిసేసుకుంటాయా? యా ఇది బాగుంటుంది. లైట్ తీసుకో. ఏ విషయంలోనైనా నీ డెసిషనే కరెక్ట్ అని మొండిపట్టు ఉన్న దానికి నిన్నెవడు మార్చుకోలేడు. నీ ఇష్టం వచ్చినట్టు ఏడు. ఏమండి మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎంత చేశారు, మీకు హెల్ప్ చేయదా? అడగండి. వద్దులేండి, మీకు చాలా కష్టం. హలో, ఎంత కష్టమైనా చేస్తా, చెప్పు. ఈ నిశ్చితార్థం అయ్యే వరకు మీరు కొంచెం కొంచెం అమ్మాయిలా సిగ్గుపడాలండి. ఏమండి పాట నచ్చలేదా? ఆహా, నిన్నొక విషయం అడగాలి. మీ బట్టల విషయంలో నగల విషయంలో నన్ను కల్పించుకోవద్దంటారా? అది కాదు, అసలు ఏం చెప్పి మా నాన్నని మా పెళ్లి కొప్పించావు? ఓ అదే, తమ పిల్లలు సొంత కాళ్ళమే నిలబడితే చూసి ఆనందించే తల్లిదండ్రులు పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదంటారు సార్. పెళ్లికి ముందు పెద్దలు 2 కుటుంబాలనే చూస్తారు సార్. ప్రేమించిన వాళ్ళు 2 మనసులు చూస్తారండి. పెళ్లి జరగాల్సింది మనుషుల మధ్య కాదండి, మనసుల మధ్య. ఇష్టం లేని పెళ్లిలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్, ఇష్టపడి చేసుకున్న పెళ్లిలో అటాచ్మెంట్ ఉంటుంది సార్. ఏ విషయంలో అయినా తప్పు నిర్ణయం తీసుకుంటే అది కొంతకాలమే బాధ పెడుతుందండి. అదే పెళ్లి విషయంలో అయితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందండి. సీను ఇలా ఉండి మేడం. మేడం మీరు ఓకే మేడం. నిశ్చితార్థం ఉంగరం కదండి? అయ్యో, రింగ్ కింద పడిపోయింది. ఏమండి అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. దొరికిందండి.
ఏమండి మీరు పైకి ఎందుకు వచ్చారు? జాగ్రత్త కింద పడిపోతారు. కిందకు వచ్చానా? నిజమే. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. ఏం కాలేదుగా? అబ్బాయి నాకేం కాలేదండి. నిజంగా? నిజంగానే నాకేమీ కాలేదండి. మీరు కూల్ అవ్వండి. అమ్మయ్యా, ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఇదిగోండి మీరు ఇచ్చేద్దాం. గాడ్. ఎన్నికల ముందు బండబూతులు తిట్టుకున్న పార్టీలు ఎన్నికల తర్వాత విలీనమైపోయినట్టు కొట్టమన్న పార్టీ, కొట్టించుకునే పార్టీ ఎంత ఇదిగా విలీనమైపోయినరా? అమ్మో, అన్నతో చెప్పాలి. బాగా జరిగింది కదా. ఒక్క నిమిషం. హలో అన్నా, నేను కాంట్రాక్ట్ కిష్టిగాన్ని. చెప్పు.